హలో అందరికీ. ఒక మహర్షి శాపంతో ఒక స్త్రీ రాయిలా మారింది. కేవలం శ్రీరాముని స్పర్శతో మనిషి రూపంలోకి మారింది. ఇది విన్నారు కదా మీరు. ఇందులో ఆ స్త్రీ అహల్య అనే అనుకుంటున్నారు కదా, కానీ అహల్య స్టోరీ వాల్మీకి రామాయణం ప్రకారం వేరే ఉంది. ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఒకప్పుడు ఒక గొప్ప పెద్ద ఋషి ఉండేవాడు. అతనే గౌతమ మహర్షి. ఆయన ఎప్పుడూ ధ్యానం ఇంకా తపస్సు చేసేవాడు. గౌతమ మహర్షి భార్య పేరే అహల్య. తను చాలా అందంగా ఒక దేవతలా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఇంద్రుడు అహల్యని చూసి మెస్మరైజ్ అయ్యాడు. ఇంత అందమైన అమ్మాయి ఒక ముసలివాడైన గౌతమ మహర్షి దగ్గర ఉండటం ఏంటి అని మనసులో అనుకుంటాడు. ఇంద్రుడు చాలా బ్యాడ్గా థింక్ చేసి గౌతమ మహర్షి లాగా గెటప్ చేంజ్ చేసుకొని గౌతమ మహర్షి ఆశ్రమంలో లేనప్పుడు అహల్య దగ్గరికి వెళ్తాడు. పాపం అహల్య ఏమో అమాయకురాలు. వచ్చింది ఇంద్రుడు అని గుర్తించలేదు. అహల్య మారువేషంలో ఉన్న ఇంద్రునితో కలిసి ఉన్నప్పుడు గౌతమ మహర్షి వచ్చాడు. చాలా కోపం వచ్చింది గౌతమ మహర్షికి. మనసు విరిగిపోయింది. ఇప్పుడు శపిస్తాడు అహల్యని. ఆ శాపం ఏంటంటే, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఎవరికి కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 1000 ఏళ్ళు జీవించాలని, ఇంకా కేవలం రాముని పాదస్పర్శతోనే ఆమె శాప విమోచనం అవుతుందని శపిస్తాడు. అంతేకాని నిజంగా అహల్యని రాయిలా అయితే ఎవరూ మార్చలేరు. ఇలా కొన్ని సెంచరీస్ అయిపోయినాయి. అహల్య ఇంకా శాపంతోనే ఉంది. ఒకరోజు విశ్వామిత్రుడితో కలిసి రాముడు అడవికి వెళ్తాడు. ఒక కుటీరంలోకి వెళ్తారు. రాముడు వెళ్ళిన వెంటనే ఆ కుటీరంకి చాలా గ్లో వచ్చేసింది. అక్కడ రాముడి పాదాలు అహల్యకు తాకి నిర్జీవంగా బతుకుతున్న అహల్య శాపం విమోచనం అయిపోతుంది. రాముని పాదస్పర్శతో అహల్య శాపం పోయింది. ఇంద్రుడు మోసం చేస్తే శాపం, రాముని పాదాలు తాకితే విమోచనం. ఈ కథలో ఉన్నది నమ్మకం, నైతిక ధర్మం. ఈ స్టోరీ బాగుంది కదా. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.